ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వే 2025 జూన్ 1న రైల్ వన్ యాప్ అయితే లాంచ్ చేసింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు రైల్వేకి సంబంధించి ఒక్కో సర్వీస్ కి ఒక యాప్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు అన్ని సర్వీసులను కలిపి ఒకే యాప్ లో ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రైల్ వన్ యాప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ లోని ప్లాట్ఫారం టికెట్స్, జనరల్ టికెట్స్, రిజర్వేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ప్లాట్ఫారం టికెట్స్ ని ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లాట్ఫారం టికెట్ ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అవుట్ సైడ్ స్టేషన్, అట్ స్టేషన్ అనే రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం అట్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టేషన్ లో లేదా స్టేషన్ కౌంటర్ లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవుట్ సైడ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టేషన్ నేమ్ ని ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఎన్ని టికెట్స్ కావాలో అన్ని టికెట్స్ ని ఎంటర్ చేస్తాం. ఇందులో మనకి 4 టికెట్స్ వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందు మనం ఒక టికెట్ సెలెక్ట్ చేసుకుందాం. కింద పే పైన క్లిక్ చేస్తే మనకు ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని పే యూజింగ్ యూపీఐ ని క్లిక్ చేస్తే కింద మనకి ఇక్కడ పే బై ఎనీ యూపీఐ యాప్ అని కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ విత్ ఫోన్ పే అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫోన్ పే నుంచి పే చేయాలనుకుంటే ఫోన్ పే ని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మనకు ఉన్నటువంటి బ్యాంక్ యాప్స్ నుంచి పే చేయాలనుకుంటే మనకు ఉన్నటువంటి బ్యాంక్ యాప్స్ ని సెలెక్ట్ చేసుకుని పే చేస్తాం. సో ఇప్పుడు మనం ఫోన్ పే ని సెలెక్ట్ చేసుకుని పే చేద్దాం. ఇప్పుడు మనం ఫోన్ పే ని సెలెక్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ ఫోన్ పే లోకి వస్తుంది. సో ఇలా మన ఫోన్ పే లోకి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ని పే చేసి మన ప్లాట్ఫామ్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్రిజర్వ్డ్ లేదా జనరల్ టికెట్స్ ని ఏ విధంగా బుక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్రిజర్వ్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. నార్మల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అవుట్ సైడ్ స్టేషన్, అట్ స్టేషన్ లోని అట్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టేషన్ లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవుట్ సైడ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ దగ్గర మన యొక్క ఫ్రమ్ స్టేషన్ ని టు స్టేషన్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు బుక్ ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రైన్ టైప్ లోని మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, అదర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ అదర్స్ లోని అదర్స్ ని క్లిక్ చేస్తే ఆర్డినరీ టికెట్స్ అంటే ప్యాసింజర్ ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనం సూపర్ ఫాస్ట్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేద్దాం. ఇక్కడ టికెట్ టైప్ లో అడల్ట్స్ అండ్ చైల్డ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం మీద మనం 4 టికెట్స్ వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడల్ట్ దగ్గర ఒక టికెట్ పెట్టి బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో యూపీఐ మీద క్లిక్ చేయండి. ఇలా యూపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకు పే యూజింగ్ యూపీఐ అని వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో పే బై ఎనీ యూపీఐ యాప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఫోన్ పే నుంచి అయితే ఫోన్ పే నుంచి పే చేస్తాం. లేదనుకుంటే మనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ నుంచి పే చేయాలనుకుంటే మనకు ఉన్నటువంటి బ్యాంక్ యాప్స్ నుంచి పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫోన్ పే నుంచి అయితే పే చేద్దాం. ఇలా ఫోన్ పే ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ అమౌంట్ అనేది ఫోన్ పే లోకి వస్తుంది. ఇలా ఫోన్ పే లోకి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ని పే చేసి మనం అయితే జనరల్ టికెట్ ని పొందవచ్చు. ఇలా బుక్ చేసుకున్నటువంటి ఆ జనరల్ టికెట్ అనేది యాప్ లో కింద ఉన్నటువంటి మై బుకింగ్స్ లో అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం జనరల్ టికెట్ అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రిజర్వేషన్ టికెట్లని ఎలా బుక్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యాప్ లో కనిపిస్తున్నటువంటి రిజర్వేషన్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ లోని మీ యొక్క ఫ్రమ్ స్టేషన్ ని టు స్టేషన్ ని ఎంటర్ చేసి డిపార్చర్ డేట్ దగ్గర క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ క్యాలెండర్ సింబల్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏ డేట్ లో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద క్లాసెస్ కిందని కోట అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇందులో మీకు జనరల్ కోట కాకుండా ఏదైనా కోటను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ కోటను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద అదర్ ఆప్షన్స్ లోని కనెక్టింగ్ జర్నీ, రైల్వే పాస్ కన్సెషన్, పర్సనల్ డిజబిలిటీ కన్సెషన్ చెప్పి ఉంటుంది. ఇందులో మీరు దేనికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద సెర్చ్ బటన్ ని క్లిక్ చేయండి. ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డేటా అనేది ఒక ఆర్డర్ లో ఉండదు కాబట్టి ఇక్కడ పైన టాప్ లోని డౌన్ యారో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్స్ లోని షార్ట్ బై ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి డిపార్చర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఎర్లీ ఫస్ట్ ని క్లిక్ చేసి కింద అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ట్రైన్స్ అన్ని కూడా ఒక టైం ప్రకారం ఆర్డర్ లో కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏ ట్రైన్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్ సెలెక్ట్ చేసుకుని సి అవైలబిలిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అవైలబిలిటీ ఉంటే కరెంట్లీ అవైలబుల్ అని చెప్పి ఎన్ని టికెట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయో అన్ని టికెట్లని క్లాసెస్ వైజ్ గా చూపిస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్స్ లోని టికెట్స్ లేకపోయినట్లయితే కింద ఉన్నటువంటి వ్యూ నియర్ బై డేట్స్ ని క్లిక్ చేస్తే మీకు ముందు డేట్ లో ఉన్నటువంటి ఏవైనా టికెట్స్ అవైలబిలిటీ ఉంటే అవి కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అవైలబిలిటీ ఉన్న ఒక డేట్ లోని ఒక టికెట్ ని సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద సెలెక్ట్ ప్యాసింజర్ దగ్గర యాడ్ న్యూ ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్యాసింజర్ యొక్క ఫుల్ నేమ్ ని, ఏజ్ ని, అలాగే బెర్త్ ప్రిఫరెన్స్ ని అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి యాడ్ ప్యాసింజర్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీ ఫోన్ నెంబరు, మీ జీమెయిల్ ఐడి మొదలైనవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేసి కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడిషనల్ ప్రిఫరెన్స్ లోని మీకు అడిషనల్ ప్రిఫరెన్స్ ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేసుకోండి. మీకు ఒకవేళ
ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఎస్ అని, వద్దనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద ఉన్నటువంటి రివ్యూ జర్నీ డీటెయిల్స్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు రివ్యూ డీటెయిల్స్ లోని మీ డీటెయిల్స్ ని రివ్యూ చేసుకుని కింద కనిపిస్తున్నటువంటి క్యాప్స్ ని ఎంటర్ చేసి బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఇందులోని యూపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద మీకు పే యూజింగ్ యూపీఐ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే బై యూపీఐ యాప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఫోన్ పే నుంచి పే చేయాలనుకుంటే ఫోన్ పే నుంచి పే చేస్తాం. మనకు ఉన్నటువంటి బ్యాంక్ యాప్స్ నుంచి పే చేయాలనుకుంటే బ్యాంక్ యాప్స్ నుంచి కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్ పేని సెలెక్ట్ చేసుకుని ఫోన్ పే నుంచి పే చేద్దాం. ఇలా మనం ఫోన్ పేని క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ అమౌంట్ అనేది ఫోన్ పేలోకి వస్తుంది. ఇలా ఫోన్ పేలోకి వచ్చినటువంటి ఆ అమౌంట్ ని పే చేసి మనం అయితే రిజర్వేషన్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న ఆ రిజర్వేషన్ టికెట్ యాప్ లో కింద ఉన్నటువంటి మై బుకింగ్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ ట్రైన్స్ లోని టోటల్ ట్రైన్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే పిఎన్ఆర్ స్టేటస్ లోని మన యొక్క పిఎన్ఆర్ నెంబర్ తోని మన యొక్క టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఇక్కడ కోచ్ పొజిషన్ యూజ్ చేసి మన యొక్క కోచ్ అనేది ముందుందా వెనుకుందని చెప్పేసి ఆ యొక్క పొజిషన్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ట్రాక్ యువర్ ట్రైన్ బట్టి మన యొక్క ట్రైన్ అనేది ఎంత వరకు మూవ్ అయింది, అంటే ఏ స్టేషన్ వరకు వచ్చింది అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్డర్ ఫుడ్ ని యూజ్ చేసి మన యొక్క పిఎన్ఆర్ నెంబర్ తోని ట్రైన్ లోని ఫుడ్ ను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైల్ మర్డర్ ని యూజ్ చేసి ట్రైన్ లో ఎవరైనా హరాస్మెంట్ చేసినా, లేదంటే ట్రైన్ లో క్లీనింగ్ సరిగ్గా లేకపోయినా, లేదంటే ట్రైన్ కి సంబంధించి ఏ ఇతర కంప్లైంట్స్ అయినా సరే దీంట్లో అయితే ఫైల్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గో టు వేవ్స్ లోని మల్టీ లాంగ్వేజ్ లోని ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.